నా పేరు కరుణాకర్. నేను ట్విలైట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా చేస్తున్నాను. అన్ని జాబుల్లోనూ దరిద్రాలు ఉంటాయి, అలాగే మా జాబులోనూ దరిద్రాలు ఉన్నాయి. ఇప్పుడు అవి జాలవన్నట్టు ఈ కరోనా దరిద్రం ఒకటి. ఎవడో కెళ్ళోమని దగ్గంటిస్తాడో తెలీదు, ఆచ్చని తుమ్మ ఎవడంటిస్తాడో తెలీదు. సరే, సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేద్దాం, ఎలాగో ప్రపంచం అంతటికి వర్క్ ఫ్రమ్ హోమే మనకే ఇస్తారు అని అనుకుంటుంటే ఒక మెయిల్ వచ్చింది. కరోనాను దృష్టిలో పెట్టుకుని మీ సేఫ్టీ దృష్ట్యా బయోమెట్రిక్ తీసేయడం జరిగింది, ఎక్కడికక్కడ శానిటైజర్లు పెట్టడం జరిగిందని చెప్పి మా బాస్ దరిద్రుడు ఒక మెయిల్ పెట్టాడు. అంతే, సడన్గా ఫ్రస్ట్రేషన్ పీక్స్కి వెళ్ళిపోయింది. ఏం చేయాలో తెలియదు. ఇంట్లో ఉన్న వాడ్కా బాటిల్ తీసి 4 షాట్లు వేసాను. మంచి కాక మీద ఉన్నానేమో, 2వ షాట్కే చాలా బాగా ఎక్కేసింది. అప్పుడు అసలు ఈ దరిద్రానికి కారణం ఎవడా అని ఆలోచన వచ్చింది. అప్పుడు ఈ చైనా వాళ్ళ మీద చిర్రెత్తుకొచ్చింది. ఒరే, ఎవడైనా సరదాగా కోడి తింటాడు, మోజుబడినప్పుడు మేక తింటాడు, డబ్బులు మరీ ఎక్కువైపోయినప్పుడు పులస చేపల పులుసు తింటాడు. మీరేంట్రా కదిలే ప్రతి ప్రాణాన్ని పెనం మీదేసి పరాపరా నవ్వులుతారు. సరే, ఆ పావుల్ని కుక్కల్ని కప్పల్ని తింజచ్చారు. గబ్బిలం ఏంట్రా? గబ్బిలని తినడం ఏంట్రా? తప్పెళ్ళ మొకన్నా వెళ్ళారా? మళ్ళీ ఏమీ జాలవన్నట్టు గబ్బిలం సూప్ ఒకటే మమ్మల్ని. కాకపోతేను ఒరే, డైనోసార్లు అప్పుడు ఎప్పుడో చచ్చిపోయి బతికిపోయినీరా. అవి బతికుంటే దాన్ని కూడా డైనోసార్ డెంచాంగ్ అని చెప్పేసి దాన్ని కూడా ఫ్రై చేసి ఉడకకుండానే తినేసేవాళ్ళు రా, దరిద్రులారా మీరు. ఒరే, అసలు మీ వల్ల ఏంట్రా ప్రపంచానికి ఉపయోగం? మీరు తయారు చేసే ఫోన్లు దరిద్రం, మీ పక్కనుండే దేశాలకి మీరు చండాలం, మీ లోపలుండే ప్రెస్కి మీ ఇచ్చే ఫ్రీడమ్ ఒక ఇంకా అసలు మాట్లాడుకోవడమే అనవసరం. అసలు ఏంట్రా ఎవడకరా ఉపయోగం మీ వల్ల? ఇవి చాలా అన్నట్టు మా దేశంలో వాట్సాప్ వాడే ప్రతి దరిద్రుడు డాక్టరే. దీనికి మందు WHO వాళ్ళకి, డాక్టర్లకి, పెద్ద పెద్ద శాస్త్రవేత్తలకే తెలియక తలగొట్టుకుంటుంటే ఒకడు వస్తాడు, వచ్చి అల్లం తినండి, ఈ కరోనాను పారద్రోలండి అని చెప్పి దిక్కుమాలిన సలహా ఇస్తాడు. ఒరే, చైనా వాళ్ళు సరదాగా బ్రేక్ఫాస్ట్లో తినే ఐటమ్ రా అది. అలా అయితే వాళ్ళకి అసలు రాకూడదు కదా నీ దిక్కుమాలిన లాజిక్ ప్రకారం. పోనీ వీళ్ళే అనుకుంటే ఇంకొకడు వస్తాడు, ఆవు వచ్చ తాగండి, గేది పేడ మొఖాన కొట్టుకోండి, పరిశుద్ధ వాక్యాలున్న సీడీని ముట్టుకుంటే మీకు రాదు. ఇవి ఏంట్రా ఈ దరిద్రాలు? అంటే మన మతం గొప్ప కోసం ఏ సొల్లు పడితే సొల్లు వాగేయడమే. ఒరే, వచ్చంటే ఏంట్రా? మనం తాగిన దాంట్లోంచి చెత్తని దీని రూపంలో వదలడం. ఆవు తాగేదేంటి? పెరట్లో ఉండే కుడితి. అదే ఒక దరిద్రం. దరిద్రంలోంచి ఇంకా దరిద్రాన్ని వదులుతుందా, లేకపోతే పారాసెటమాల్ని, యాంటీవైరల్ డ్రగ్ని వదులుతుందా? అది ఒరే, ఏమన్నా మాట్లాడితే అర్థం ఉండాలి కదరా. ఒరే, సీడీ ముట్టుకుంటే తగ్గిపోవడం ఏంట్రా? సరేరా, నేను సైరా సీడీ ముట్టుకుంటాను, చిరంజీవిని అయిపోతానా? ఒరే, మీ మతాలు చాలా గొప్పయిరా. దయచేసి వాటిని ఉచ్చల స్థాయికి, సీడీల స్థాయికి దించే పిచ్చ పనులు చేయకండి రా. ఇవి సాలవన్నట్టు ఈ చదువుకున్న దరిద్రులు ఒకళ్ళు మమ్మల్ని దొబ్బడానికి కాకపోతేను ఆ దేవతతో బేబీ డాల్ పాట పాడిందంట. దానికి వచ్చిందని దానికి తెలుసంట, అయినా పార్టీలకి వీటికి అటెండ్ అయిందంట. రేపు పొద్దున్న మన లీడర్లకు అనుకుంటే ఏంటి పరిస్థితి? ఇది బేబీ డాల్ కాదండి, ఇది ఆ చేతబడులు చేసేవాళ్ళు ఉంటారే వాళ్ళ దగ్గరుండే రాక్షస డాల్ అన్నారు ఇలాంటి వాళ్ళని. సరే, ఇప్పుడు ఇది ఎలాగో వచ్చి చచ్చింది ఇండియాలోకి. మనం చేయాల్సిందల్లా ఒకటే, 1 మీటర్ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం, దాన్ని సోషల్ డిస్టెన్సింగ్ అంటారు. వీలైనంత వరకు బేసు మూసుకొని ఇంట్లో కూర్చోవడం, జాగ్రత్తగా ఎవడదాడు వండుకు తినడం, తుమ్ము వచ్చినా దగ్గు వచ్చినా చెయ్యాలి అడ్డు పెట్టుకోవడం, ఈ కరోనా వచ్చిన వాళ్ళకి మాస్కులు వేసి సరైన హాస్పిటల్లో జాయిన్ చేయడం, ఎప్పటికప్పుడు చేతులు హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఇంతే, మా చేతి వరకు హ్యాండ్ వాష్ చేసుకోవడం. ఇంతే మనం చేయగలిగింది. అలా కాదని మాది ఐరన్ బాడీ, మాకేమీ కాదు అని చెప్పేసి బయటికి వెళ్ళి మా కంటించకండ్రా ప్లీజ్. ఇంట్లో ఉండి మిమ్మల్ని, మీ వాళ్ళని, అలాగే మమ్మల్ని కాపాడండ్రా. ఇట్లు మీ కరోనాకర్. ఛీ, ఈ కరుణా దరిద్రం నా పేరుకు తగిలింది. ఇట్లు మీ కరుణాకర్, సైనింగ్ ఆఫ్.